హే ఆల్, వెల్కమ్ టు యువర్ సఖి అండి. సో టుడే వీడియోలో ఏంటి అంటే, మీరు ఆల్రెడీ తమ్నైల్లో చూసారు కదా, 10 బిజినెస్ ఐడియాస్ రియలిస్టిక్గా వర్కౌట్ అయ్యేవి. 10 బిజినెస్ ఐడియాస్ కూడా నేను కొంచెం తెలిసిన వాళ్ళని, ఆ బిజినెస్ చేసే వాళ్ళతో మాట్లాడి వాళ్ళని అడిగి ఎట్లా రన్ అవుతుంది, ఏంటి దీనికి స్టార్టింగ్లో ఇన్వెస్ట్మెంట్ ఎట్లా ఉంటుంది అని తెలుసుకొని నేను ఈ వీడియో చేస్తున్నాను. సో మిస్ అవ్వకుండా వీడియో ఎండ్ వరకు చూడండి. ఏ ఐడియా కూడా ఇది కదా, ఇది మాకు వర్కౌట్ అవ్వదేమోలే, ఇది కదా నా దీని గురించి ఆల్రెడీ తెలుసులే అని చెప్పి స్కిప్ చేయొద్దు. ఎందుకంటే తెలియనివి చాలా ఉన్నాయి మీకు. నాకు కూడా తెలియనివి చాలా అనిపించాయి నాకు కూడా వన్స్ నేను దాని గురించి రీసెర్చ్ చేసిన తర్వాత. సో ఈ 10 ఐడియాస్ కూడా మీరు ఇంట్లో ఉండి, లైక్ ఇంట్లో ఉండి అంటే పూర్తిగా కాదు, ఈ ఆర్డర్స్ ఇవన్నీ పర్చేస్ చేయడానికి వీటన్నిటికీ వెళ్ళాల్సి ఉంటుందిలేండి. సో ఇంట్లో నుంచి మీరు బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకున్న ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుంది. ఈ వీడియో ఉమెన్ ఎంపవర్మెంట్కి కూడా చాలా యూజ్ అవుతుంది. ఎందుకంటే ఇంట్లో ఉండేవాళ్ళు ఎప్పుడు థింక్ చేసేది ఏంటంటే, ఇన్కమ్ జనరేట్ చేస్తే బాగుండు కదా అని చెప్పి బయటికి వెళ్ళే వీలు లేని వాళ్ళకి కూడా చాలా యూజ్ అవుతుంది. లైక్ అలానే ఇప్పుడు మనకి స్టూడెంట్స్ ఉంటారు కదా, పార్ట్ టైం లాగా, అలాంటి వాళ్ళకి కూడా చాలా యూజ్ అవుతాయి. 10 కూడా వితౌట్ ఎనీ డిలే నేను టక్టక్క ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వినండి. నేను ఏదైతే 0 to 1500 ఇన్వెస్ట్మెంట్ అన్నానో, ఏదో తమ్నైల్ కోసం మిమ్మల్ని అట్రాక్ట్ చేయడం కోసం చెప్పలేదు. అదే ప్రైజింగ్లో వస్తున్నాయా రావట్లేదా అనేది కూడా మీకు స్క్రీన్ షాట్స్ యాడ్ చేస్తాను. ఆన్లైన్ షాపింగ్ యాప్స్లో రా మెటీరియల్ స్టార్టింగ్లో మీరు పెద్దగా స్టార్ట్ చేద్దామంటే అది ఎక్కువ అవుతుంది, కానీ స్టార్టింగ్లో స్టార్ట్ చేయడానికి అవి సరిపోతాయి. సో నేను ఇక్కడ యాడ్ చేస్తాను కూడా ప్రతి స్క్రీన్ షాట్ కూడా, లైక్ ఎంతెంత అవుతుంది అని చెప్పి మెటీరియల్కి, రా మెటీరియల్కి, వాటికి. సో ఫస్ట్ నేను బుక్లో మొత్తం అన్నీ ఇట్లా నోట్ చేసుకొని పెట్టుకున్నాను అన్నట్టు డిస్కస్ చేయడానికి. ఫస్ట్ వచ్చేటప్పటికి ఏంటి అంటే, ఈ అన్నిట్లో కూడా టాప్ 1లో అసలు నాకు చాలా ఇంప్రెసివ్గా అనిపించిన బిజినెస్ ఐడియా రెజిన్ ఆర్ట్. ఎందుకు చెప్తున్నా అంటే, రెజిన్ ఆర్ట్ అనగానే దీని గురించి మనకు తెలియదా, ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి, ఎక్కువ రెజిన్ కొనాలి, రెజిన్కి ఎక్కువ డబ్బులు అవుతాయి అని చెప్పి ఎవరు కూడా స్కిప్ చేయొద్దు. దీంట్లో ఏంటంటే నేను ఇక్కడ పిక్ యాడ్ చేస్తాను మీకు. చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది నాకు. ఇప్పుడు నేను 4 to 5K పెట్టి చేయించుకున్నాను కదా, అదే మీరు అంటే తక్కువ రెజిన్తో చిన్న మినీ ఫ్రేమ్స్ ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, సో అట్లా ఇంత మినీ ఫ్రేమ్, దాంట్లో ఫోటో వస్తుంది మనకి. ప్రిజర్వేషన్ దేనికి చేస్తాం? ఒకటి తాళి ప్రిజర్వ్ చేసుకోవడానికి, నెక్స్ట్ ఏంటి ఫ్లాస్ కదా. సో ఫ్లాస్, తాళి రెండు ప్రిజర్వ్ అయిపోతుంది, చిన్న ఫ్రేమ్ వస్తుంది, బడ్జెట్ తక్కువలో అయిపోతుంది. సో మీకు చేసేటప్పుడు ఇన్వెస్ట్మెంట్ తగ్గిద్ది, కొనుక్కునే వాళ్ళకి కూడా తగ్గిద్ది. అరే నాకు ఇది ముందే తెలుసుంటే నేను ఇదే చేయించుకునేదాన్ని కదా అనిపించింది నాకు. చాలా క్యూట్గా అనిపిస్తున్నాయి. ఇదొకటి ఖచ్చితంగా ట్రై చేయండి. రెజిన్ ఆర్ట్లో ఆల్రెడీ చేసే వాళ్ళైతే బెస్ట్ ఐడియా, మేబీ వాళ్ళకి తెలిసి ఉంటుందేమో, కానీ ఇది బాగా యూజ్ అవుతుంది, ట్రై చేయండి. నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి చాలా వరకు ఏం ప్రిజర్వ్ చేసుకోవాలనుకుంటారు అంటే, ఇలా ఏమంటారు, ఇవి ఇస్తారు కదా రోజెస్, మనం ప్రపోజ్ చేసేటప్పుడు రోజ్ కానీ రింగ్స్ కానీ ఇట్లాంటివి ఉంటాయి కదా, సో ఇవి కూడా ప్రిజర్వ్ చేసుకోవాలి అనుకుంటారు. సో ఇట్లాంటివి ప్రిజర్వ్ చేసుకోవాలన్నప్పుడు అంత అమౌంట్ పెట్టరు. సో దీనికి కూడా ఇక్కడ నేను చూపిస్తాను ఆల్టర్నేటివ్ ఐడియాస్, ఎంత క్యూట్గా ఉన్నాయో. అంటే ఒకవేళ అబ్బాయి అమ్మాయికి ప్రిజర్వ్ చేసి ఇవ్వాలి అంటే జ్యువెలరీ టైప్లో, అసలు దానికి రెజినే పడదు, చాలా చాలా తక్కువ రెజిన్ పడుద్ది. లైక్ బ్రాస్లైట్ కానీ, ఏదైతే బ్యాంగిల్స్ ఉంటాయో బ్యాంగిల్స్లో ప్రిజర్వ్ చేయొచ్చు ఆ రోజుని. ఇట్లా మీరు ఐడియాస్ పెట్టి చేయొచ్చు, వర్కౌట్ అవుతుంది. దీనికి చాలా తక్కువ ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. మీరు ప్రీమియంగా ప్యాకేజింగ్, ప్రీమియంగా అంతా మంచిగా చేస్తే మీరు దాన్ని బట్టి కాస్ట్ కూడా పెట్టుకోవచ్చు. ఆ తర్వాత చెప్పా కదా ఏంటి ప్రపోజల్ది అని చెప్పి, సో ఒక ఏమంటారు మౌల్డ్స్ నేను ఇక్కడ యాడ్ చేస్తాను. నేను మీషోలో సర్చ్ చేశాను, ఎందుకంటే మీషో చీప్ అండ్ బెస్ట్గా వచ్చేస్తుంది కదా. మీరు ఏదైనా పెట్టే ముందు మీరు కొలతలు అంటే ఇంచెస్ ఎంత పడుతుంది, ఎంత ఇంచెస్ వస్తున్నాయి ఏంటి అనేది క్లియర్గా చూసుకోండి. అయితే స్టార్టింగ్లో రెజిన్కి ఎంత పడుతుంది ఇవన్నీ నేను ఇట్లా మీషోలో చూసాను అన్నట్టు. నాకు అన్నీ కూడా బడ్జెట్లో అనిపించాయి. మౌల్డ్స్ కూడా తక్కువలో ఉన్నాయి. ఇన్ఫ్యాక్ట్ మీరు దాంట్లో రెజిన్ ఆర్ట్ వేసేటప్పుడు మీరు వాళ్ళ నేమ్స్, గోల్డెన్ నేమ్స్ పెడతారు కదా, అవి కూడా ఇక్కడ చాలా 100 ఆ రేంజ్లో వచ్చేస్తున్నాయి. సో తప్పకుండా ఒకసారి
గివ్ ఏ ట్రై. లేదు నేను బిజినెస్లో అంటే బిజినెస్ పరంగానే ట్రై చేయాలి అనుకోకుండా నార్మల్గా మీ ఇంట్లో వాళ్ళకి, మీ పిల్లలు ఉంటే మీ పిల్లలకి నార్మల్గా, లేదంటే మీవి ఏమైనా ఉంటే మెమరబుల్గా ప్రిజర్వ్ చేసుకోవాలి అనిపించినవి, లేదు అంటే బెస్ట్ థింగ్ మీరు ఏదైనా వెడ్డింగ్కి వెళ్తున్నారు, మీ ఇంట్లో వాళ్ళ వెడ్డింగ్, వాళ్ళకి రీసెంట్గా వెడ్డింగ్ అయిందనుకోండి, వాళ్ళవి ఏమైనా ప్రిజర్వ్ చేస్తాను అని చెప్పి మీరు తీసుకొని ప్రిజర్వ్ చేయండి. వాళ్ళకి నచ్చితే ఎంతో కొంత ఇస్తారు, ఫ్రీగా అయితే చేయమన్నారు కదా. మీరు అట్లా ఇనిషియేటివ్ తీసుకొని ముందుకెళ్ళాలన్నట్టు. సో దాంట్లోనే ఈ ఇయర్ రింగ్స్, పెండెంట్స్, బ్యాంగిల్స్ ఇవన్నీ కూడా వస్తాయి కాబట్టి ఇంకా ఫోటో ఫ్రేమ్స్ అంటారా, ఫొటోస్ పెట్టి దానికి రెజిన్ తక్కువే పడుతుంది, మౌల్డ్ అంత ఉండదు, రెజిన్ కూడా తక్కువే పడుతుంది. మంచి ఐడియా. ఎవరైనా స్టార్ట్ చేయాలనుకుంటే ఈ ఫోటో ఫ్రేమ్స్ కానీ, ఈ రెజిన్ ఆర్ట్స్ కానీ ఎవరైతే ట్రై చేద్దాం అనుకుంటున్నారో ఖచ్చితంగా ట్రై చేయండి. ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ కూడా స్టార్టింగ్లోనే పెట్టాల్సిన అవసరం లేదు. ఎగ్జాంపుల్ మీకు ఒకటి చెప్తాను. నేను ఇక్కడ పిక్ యాడ్ చేస్తాను. వర్మల ప్రిజర్వేషన్ నాది చేపించుకున్నప్పుడు నాకు 4 to 5K అయింది. అయితే 4 to 5K అయింది అని నేనేమి వెనక్కి వెళ్ళిపోయి 4 to 5K నేను స్పెండ్ చేయలేను అని చెప్పి ఏ కస్టమర్ తన మెమరీస్ని ప్రిజర్వ్ చేసుకోవడానికి ఆలోచించరు కదా. నేనేం చెప్తాను అంటే, ఈ ఏదైతే వర్మల ప్రిజర్వేషన్ రెజిన్ ఆర్ట్స్ ఇవి ఉన్నాయో, ఇవి మెమరీస్ని ప్రిజర్వ్ చేయడానికి యూజ్ చేస్తారు కాబట్టి, ప్రతి ఒక్కరు తన మెమరీస్ని ప్రిజర్వ్ చేసుకోవాలనుకుంటారు కాబట్టి ఇది ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది. ట్రై చేయండి, ఫస్ట్ నేర్చుకోండి. దాంట్లో ఏది కూడా మీరు ఆన్లైన్ క్లాసెస్ అని అదని ఇదని మనీ అయితే వేస్ట్ చేయొద్దు. మనకి మంచి సోర్స్ ఉంది యూట్యూబ్లో చాలా వీడియోస్ వస్తాయి ఎట్లా చేయాలి ఏంటి అని చెప్పి. ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అన్నారు కాబట్టి మీరు నేర్చుకోవాలి అంటే ఫస్ట్ ప్రాక్టీస్ చేయాలి అంటే నేను ఏదైతే ఇన్వెస్ట్మెంట్ ఈ మనీ అవుతుంది అని చెప్పానో దాంట్లో మినిమల్గా స్టార్ట్ చేయండి. మీ ఇంట్లో వాళ్ళతో స్టార్ట్ చేయండి, ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది. స్టార్ట్ చేసే వాళ్ళకి ఫస్ట్ది అయిపోయింది. సెకండ్ నాకు బెస్ట్ థింగ్ అనిపించింది ఏంటంటే, ప్రతి ఒక్కళ్ళు ఈ పీరియడ్ ఉంది, ఈ పీరియడ్లో చాలామంది ఆ ఫ్లోలో పడుతుంది ఏంటి అనిపించిందంటే, హ్యాండ్స్ ఫుడ్ ప్రింట్స్ హ్యాండ్స్ ఉంటాయి కదా, వీటిని కాస్టింగ్ చేయించుకుంటున్నారు కదా. సో అది నాకు మంచిగా అనిపించింది. ఎవరికన్నా ఉంటుంది కదా, ఇప్పుడు చిన్నపిల్లలకి చేపిస్తారు, అలాగే కపుల్స్ చేయించుకుంటున్నారు, అలానే ఒక ఏజ్ వచ్చి ఇప్పుడు షష్టి పూర్తి అయ్యి వాళ్ళది మెమరబుల్గా ఉంచుకోవాలి అనుకున్న వాళ్ళు కూడా చేయించుకుంటున్నారు. సో ఆల్ ఏజెస్ చేయించుకుంటున్నారు. దట్టు మంచి డిమాండ్ ఉంది దీనికి. మళ్ళీ ఎక్కువ మీరు కష్టపడాల్సింది కూడా ఏం లేదు. కొంచెం బేసిక్ రీసెర్చ్ చేయండి. నేను ఏదైతే చెప్తున్నానో నేను మొత్తం చెప్పట్లేదు కదా, ఎట్లా అవుతుంది ఏంటి అనేది చెప్తున్నాను కాబట్టి బేసిక్ రీసెర్చ్ చేయండి. దాని మీద బేసిక్ ఫస్ట్ లెవెల్ ఆఫ్ రీసెర్చ్ చేసిన తర్వాత మీకు ఐడియా వస్తుంది ఎట్లా పర్చేస్ చేయాలి ఏంటి అని చెప్పి. దాన్ని బట్టి మీరు ముందుకెళ్ళిపోవచ్చు. అయితే ఈ హ్యాండ్ కాస్టింగ్వి ఇవి చాలా మంచిగా రన్ అవుతున్నాయి, అంటే ప్రీమియం బడ్జెట్లో రన్ అవుతున్నాయి. మీరు చేయడానికి కూడా అంత మేబీ ఇన్వెస్ట్మెంట్ అంతా పట్టకపోవచ్చు. నేను కొన్ని కిట్స్ ఉంటాయి కదా, వాటిని ఇక్కడ యాడ్ చేస్తున్నాను చూడండి. నేను మీషోలో సర్చ్ చేసినవి. సో మీషోలోనే కాదు, ఫ్లిప్కార్ట్ ఆర్ అమెజాన్లో కూడా ఈ 100-250 డిఫరెన్స్తో ఉన్నాయన్నట్టు ఇవి ఇంతే ప్రైజెస్లో. సో ఒకసారి తీసుకొచ్చి మీరు మీ మీద లేదంటే మీ చుట్టుపక్కల ఎవరైనా స్పెషల్ డేస్ అవుతున్నాయంటే, యానివర్సరీస్ కానీ బర్త్డేస్కి కానీ ఇట్లా చేయించుకుంటారు కదా హ్యాండ్ కాస్టింగ్స్, అవి ఒకసారి చేయండి. పిల్లలవి అయితే చాలా బాగా ట్రెండ్ అవుతున్నాయి. సో పిల్లలవి చేయడానికి ట్రై చేయండి, అది ఈజీ. మీరు ఫస్ట్ నార్మల్గా కొనుక్కొని మీరు ట్రై చేయండి ఎలా వస్తుంది ఏంటి అని చెప్పి ప్రాక్టీస్ చేస్తే, ముందు మీరు ఒక స్టెప్ వేస్తే దానికి ఒక ఐడియా వస్తుంది కాబట్టి దాని మీద మీరు ముందుకెళ్ళొచ్చు. సో అదొకటి. తర్వాత ఇది నాకు చాలా యూనిక్గా అనిపించింది ఏంటంటే, ఇప్పుడు తాళిని ప్రిజర్వ్ చేసుకోవడానికో చిన్న ఆ రోజ్ పెటల్స్ని ప్రిజర్వ్ చేసుకోవడానికో అందరూ రెజిన్ ఆర్ట్ చేయించుకోలేరు, బికాజ్ అది కొంచెం ఎక్స్పెన్సివ్. సో నాకు ఇది ఎందుకు మంచిగా అనిపించింది అంటే, ఇక్కడ నేను రిఫరెన్స్ అనేది యాడ్ చేస్తాను చూడండి. అట్లా బ్లాక్ అండ్ వైట్ ఫోటో మీద వాళ్ళు చిన్న వర్క్, అదేం పెద్ద మనకి రానిదేం కాదు, థ్రెడ్ వర్కే చేస్తున్నారు. ఆ ఫ్లవర్స్ ఆ దండలకి చేసి, ఆ తర్వాత మనం వేసుకున్న తాళి ఏదైతే ఉందో వాళ్ళకి ఇస్తే ఆ తాళిని మనం ఫోటోలో ఉన్న షేప్లో పెడుతున్నారు. ఆ ప్లేస్లో నాకు ఏమనిపించింది, అట్లా పెట్టిన తర్వాత ఈ ఎడ్జెస్ ఉన్నాయి కదా,
లైక్ ఆ ఫ్రేమ్ ఎడ్జెస్, దాంట్లో మనం ఈ డ్రై చేసిన ఈ ఫ్లవర్స్ కూడా ప్రిజర్వ్ చేసి ఫ్రేమ్ లాగా చేయొచ్చు. చాలా తక్కువ కాస్ట్లో అవుతుంది ఇదైతే. అంటే మీరు ఇచ్చేటప్పుడు 1000 అంటే 1000కి మంచి ప్రిజర్వేషన్ కదా, అది మంచిగా ప్రిజర్వ్ చేసుకోగలుగుతున్నారు కదా 1000లో. సో ఇది మంచిగా వర్కౌట్ అవుతుంది అనిపించింది, నాకు కూడా క్యూట్ అనిపించింది. సో ఇట్లాంటివి మీరు చేసి మీరు ప్రమోట్ చేసుకొని దాన్ని కొంచెం జనాల్లోకి వెళ్ళేలాగా ప్రమోట్ చేసుకుంటే ఖచ్చితంగా ఆర్డర్స్ వస్తాయి ఖచ్చితంగా. ఎందుకంటే ఇవి ముందు ఇంకా ట్రెండ్ అవుతూ ఉంటాయి, ఇంకా రాను రాను ఇంకా ఎక్కువగా ట్రెండ్ అవుతూ ఉంటాయి అనిపించింది నాకు. ఎందుకంటే ప్రిజర్వేషన్ అనేది ఎవర్ గ్రీన్ థింగ్. ఏదైనా ప్రిజర్వ్ చేసుకోవాలి అంటే ముందుంటారు ఎవరైనా సరే. ఎందుకంటే మనం మెమరీస్ క్రియేట్ చేసుకోవడం ఎంత ఇంపార్టెంటో దాన్ని ప్రిజర్వ్ చేసుకోవడం కూడా అంతే ఇంపార్టెంట్ కదా. ఇది ఒకటి థింగ్ యాడ్ చేసుకోండి, మంచిగా అనిపించింది. నెక్స్ట్ ఏంటి అంటే మీరు గమనిస్తే మీరు ఏదో పెద్ద ఈవెంట్ మేనేజర్స్ అయిపోవసరం లేదు. నెక్స్ట్ థింగ్ నేను చెప్పబోయేది ఇది 4th థింగ్. అయితే దీంట్లో ఏంటి అంటే ఈవెంట్ మేనేజ్మెంట్ అని నేను చెప్పట్లేదు, కానీ ఇప్పుడు మీకు ట్రెండ్ అవుతున్నాయి బాగా సర్ప్రైజెస్ ఇవ్వడం, ఆ థింగ్స్ చెప్పట్లేదు నేను. వాళ్ళు దీంట్లోనే ఒక పార్ట్ లాగా చేస్తున్నారు, ఏమంటే డెకరేషన్ చేస్తున్నారు కదా, బలూన్ డెకరేషన్ అట్లాంటివి. సో అంటే నేను అట్లా చేయమని నేను చెప్పట్లేదు, కానీ అమ్మాయిలకి చాలామందికి ఇట్లా మనమే చేసుకోగలము అనిపిస్తుంది కదా. నేను ఇక్కడ యాడ్ చేస్తాను, నేను మా హస్బెండ్ బర్త్డేకి, అట్లనే మా అక్క వాళ్ళ పాప బర్త్డేకి, అలాగే మా యానివర్సరీకి నేను చేసినవి ఇవి. సో ఇట్లా నార్మల్గా నేను అవి చేసేటప్పుడు లిటరలీ నాకు 1500 లోపు అయింది బడ్జెట్. సో 1500 లోపు బడ్జెట్ అయింది అంటే మీరు ఇది బయట ఎట్లా ట్రెండ్ అవుతుంది అంటే ఏదైనా చిన్న డెకరేషన్ చేస్తే ఖచ్చితంగా దానికి 5000 తీసుకుంటున్నారు నార్మల్ డెకరేషన్స్కి. సో ఇది ఎట్లా స్టార్ట్ చేస్తారు అంటే నార్మల్గా మీరు పెద్ద ఈవెంట్స్ అని చెప్పి పెద్ద నేమ్ పెట్టేసుకొని చేయమని చెప్పట్లేదు. నార్మల్గా మీరు ఇంట్లో వాళ్ళ ఫంక్షన్స్ అయినప్పుడు కానీ వేరే వాళ్ళ ఫంక్షన్స్ అయినప్పుడు కానీ నేను చేస్తాను అని చెప్పి ఇనిషియేటివ్ తీసుకొని చేసిన వర్క్ని, దీనికి కొంచెం టైం పట్టచ్చు, చేసిన వర్క్ని మీరు ప్రమోట్ చేసుకోండి. ఇట్లా తక్కువ రేంజ్లో ఇస్తాము, తక్కువ బడ్జెట్లో చేస్తాము అన్నట్టు మీ లొకాలిటీలో చేసేలాగా చూసుకోండి. లేదు నేను వెళ్ళగలను అంటే ఈవెంట్స్ అంటే ఆబ్వియస్లీ ఎక్కడెక్కడైనా వస్తాయి కదా. సో అది కొంచెం మంచిగా గ్రో అయిందంటే ఫ్యూచర్లో ఇంకా మంచిగా గ్రో చేసుకోవడానికి మంచి స్కోప్ ఉంటుంది. సో ఈ బర్త్డే డెకరేషన్స్ అండ్ యానివర్సరీ డెకరేషన్స్ ఇవన్నీ కూడా కొంచెం ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న థింగే. మీకు ఇన్వెస్ట్మెంట్ కూడా అంత అంటే చిన్న వాటికి అంత ఇన్వెస్ట్మెంట్ ఉండదు. ఇప్పుడంతా కూడా ప్రీపెయిడ్ నడుస్తుంది. అంటే ఏ వర్క్ చేసినా సరే ఫస్ట్ మీరు మనీ తీసుకుంటారు, మనీ తీసుకొని వర్క్ చేస్తారు కాబట్టి చాలా ఈజీ అవుతుంది ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయడానికి. సో ఇదొకటి ట్రై చేయండి. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఏంటంటే అసలు ఇన్వెస్ట్మెంటే లేనిది చెప్తాను. ఏంటి అంటే థంబ్నెయిల్ డిజైనింగ్. చాలామంది ఇప్పుడు ఈ రోజుల్లో కంటెంట్ క్రియేషన్ నేర్చుకుంటున్నారు, యూట్యూబ్లో వీడియోస్ చేస్తున్నారు. సో వీళ్ళందరికీ ఏంటంటే అందరికీ ఎడిటింగ్ రావాలని లేదు. మీరు ఏం లేదు, క్యాన్వా యాప్ ఉంటుంది కదా, క్యాన్వా యాప్లో బేసిక్గా నేర్చుకోండి. అంటే ఏదో ఇది ఎవరికి యూజ్ అవుతుంది అంటే కాలేజ్ గోయింగ్ గర్ల్స్కి కానీ ఇంట్లో ఉన్న వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. అంటే కొంచెం ఇంట్రెస్ట్ ఉండాలి దాని మీద. సో బేసిక్గా నేర్చుకోండి. అంటే ఎట్లా మార్చేది మీకు కూడా కొంచెం ఒక గేమ్ లాగా ఉంటుంది అంతే ఆ డిజైనింగ్ అంతా కూడా. నాకు కూడా నా థంబ్నెయిల్స్ నేను ఇప్పటికొచ్చి ఎవరికి ఇవ్వలేదు, నేనే చేసుకున్నాను అన్ని థంబ్నెయిల్స్. సో అవి కొంచెం క్రియేటివ్గా ఆలోచించుకుంటూ, నేనైతే సబ్స్క్రిప్షన్ తీసుకోలేదు. మీరు క్యాన్వా ప్రో తీసుకుంటే చాలా ఏమంటారు ఫీచర్స్ ఉంటాయి, చాలా బాగా మీరు ఎడిటింగ్స్ చేయొచ్చు. నాకు మొన్న ఒక ఆమె అప్రోచ్ అయ్యి ఇట్లా నేను థంబ్నెయిల్స్ చేస్తాను, మీరు వీడియోస్ చేస్తున్నారు కదా, నేను థంబ్నెయిల్స్ చేస్తాను అంది. అంటే అవునా, ఇది నాకు అప్పుడే తెలిసింది థంబ్నెయిల్స్ కోసం ఇలా యూట్యూబ్లో చేసే వాళ్ళని అప్రోచ్ అవుతారని చెప్పి. అయితే నేను ఆమె పేజ్ ఓపెన్ చేసి చూశాను, చాలా మంచిగా థంబ్నెయిల్స్ ఉన్నాయి. అంటే అందరికీ క్రియేట్ చేస్తుంది, కొంచెం ఫేమస్ అయిన ఇన్ఫ్లుయెన్సర్స్ చిన్న వాళ్ళకి కూడా చేస్తుంది అన్నట్టు. ఎందుకంటే ఇది చాలా తక్కువ ఛార్జ్ చేస్తున్నారు, 150 నుంచి 300 మధ్యలో. సో మనకి మానిటైజేషన్ అయిపోయిన వాళ్ళైతే ఎవ్వరూ ఆలోచించరు కదా థంబ్నెయిల్స్ చేయించుకోవడానికి. ఎలా అప్రోచ్ అవ్వాలి అంటే మీరు త్రూ ఇన్స్టా వాళ్ళకి మెసేజ్
చేయొచ్చు. వాళ్ళ ఇన్స్టాగ్రామ్ అకౌంట్స్ ఉంటాయి కదా, వాళ్ళకి మెసేజ్ చేసి నేను ఇట్లా తక్కువలో చేస్తానని చెప్పి డెమోగా చేసి చూపిస్తే వాళ్ళకి నచ్చితే వాళ్ళు ప్రతి వీడియోకి మిమ్మల్ని అప్రోచ్ అవుతారు కదా. అట్లా ఒక 4-5 పట్టుకున్నారంటే ఇంకా అంటే వాళ్ళు ప్రతి వీక్కి 2 అప్రోచెస్, అంటే చిన్న ఇన్ఫ్లుయెన్సర్స్ అయితే ప్రతి వీక్కి 2 ఖచ్చితంగా అప్లోడ్ చేస్తారు వీడియోస్. సో వాళ్ళని మీరు అప్రోచ్ అయ్యి వాళ్ళతో మంచిగా కనెక్షన్ పెట్టుకుంటే మంచిగా వర్కౌట్ అవుతుంది. సో థంబ్నెయిల్ డిజైనింగ్ కూడా ఎవరైనా నేర్చుకోవాలి ఇంట్రెస్ట్ ఉంటే నేర్చుకోండి. అదేం పెద్ద మళ్ళీ దానికి కూడా మీరు ఏదో పెద్ద కోర్సులు అనుకుంటారేమో, ఏమి ఉండవు. వీడియోస్ చూడండి, యూట్యూబ్లో వీడియోస్, అలానే మీరు వెళ్ళి ప్రాక్టీస్ చేయండి. ముందు ప్రో సబ్స్క్రిప్షన్ తీసుకోండి, ఎంత ఉండదు, అక్కడే ఉంటుంది అనుకుంటాం. సో నెక్స్ట్ ఇది కొంచెం నాకు అంత రియలిస్టిక్గా అనిపించకపోయినా వర్కౌట్ అవుతుంది అనిపించింది. ఏంటి అంటే క్రోషెట్, మీకు అర్థమై ఉంటుంది కదా. క్రోషెట్ ఏంటంటే ఇట్లా ఊల్ కైండ్ ఆఫ్ మెటీరియల్తో మంచి క్యూట్ థింగ్స్ చేస్తున్నారు కదా ఇప్పుడు. సో ఏంటంటే ఫ్లవర్స్ కానీ నార్మల్ బొకేస్ ఇస్తే అవి ఎప్పటికైనా పాడైపోతాయి, ఇవి ఏంటంటే పాడవు కదా. సో నాకు ఈ ఐడియా కూడా నచ్చింది. కాకపోతే బొకేస్ అనేది ఓకే బాగానే ఉంది, కానీ నాకేమనిపించింది అంటే, నేను ఇక్కడ రిఫరెన్స్ ఇమేజ్ యాడ్ చేస్తాను. నాకు ఎక్కడ ఈ క్రోషెట్ నచ్చింది అంటే బేబీ ప్రొడక్ట్స్ ఉంటాయి కదా చిన్నవి, నేను ఇక్కడ యాడ్ చేస్తాను. అసలు చాలా క్యూట్ అనిపించినాయి. ఎవరైనా మదర్స్కి వాళ్ళకి ఇట్లాంటివి చూడంగానే క్యూట్ అనిపిస్తే వాళ్ళు పెట్టడానికి అంత ఆలోచించరు కదా, కొనడానికి అంత ఆలోచించరు. సో నాకు అది ఒకటి వర్కౌట్ అవుతుంది అనిపించింది. అంటే నార్మల్ అందరూ వెళ్ళే దాంట్లో కాకుండా కొంచెం డిఫరెంట్గా వెళ్తే అవుతుంది అనిపించింది. క్రోషెట్ కూడా మీకు యూట్యూబ్లో మీరు క్లాసెస్, అదే ఫ్రీ క్లాసెస్ లాంటివి చూస్తే చాలా వరకు మీకు ఉంటాయి. వర్కౌట్ అవుతుంది, ఒకసారి ట్రై చేయండి. అంటే నేర్చుకోవడానికి ఆ మెటీరియల్కి ఏదో మీకు వేలల్లో అయితే ఖర్చు అయిపోదు కదా. బేసిక్గా తెప్పించుకోండి, మీషోలో కానీ ఫ్లిప్కార్ట్లో కానీ ఉంటాయి, తెప్పించుకొని గివ్ ఎ స్టార్ట్. ఏదైనా సరే మనం స్టార్ట్ చేస్తేనే కదా ముందుకెళ్ళేది. మీకంటూ ఒకటి వచ్చినట్టు కూడా ఉంటుంది. నేను పలానప్పుడు ఇది చేశానని ఉంటుంది. 1500 అంటే మనం ఎక్కడ ఖర్చు పెట్టాం, ఏ షాపింగ్ మాల్కి వెళ్తే ఒక టాప్కే అయిపోతుంది. అది పెద్ద అమౌంట్ కాదు కాబట్టి నేర్చుకోవచ్చు అది కూడా. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇది చిన్నదే. ఏంటంటే నేమ్ రివీలింగ్ బోర్డ్స్ ఉంటాయి కదా బేబీ క్రాడిల్ సెరమోనీస్కి, వీటికి. ఇది కూడా నాకు అంతకు ఓకే అనిపించింది. అంటే దాంట్లో ఏం ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ లాగా అనిపించలేదు. చిన్న కార్డ్బోర్డ్ లాంటి షేప్లో తీసుకొని, నేను ఇక్కడ రెఫరెన్సెస్ ఇమేజెస్ పెట్టాను. కార్డ్బోర్డ్ లాగా తీసుకొని దాని మీద ఫోమ్ షీట్ ఉంటుంది కదా, దాన్ని స్టిక్ చేస్తున్నారు. స్టిక్ చేసి దాని మీద ఒక వైట్ కవర్, ఏదైతే క్లాత్ ఉంటుందో వైట్ పాలిథిన్ టైప్ది పెడుతున్నారు అన్నట్టు. దాంట్లో ఏంటి ఇట్లా థర్మోకోల్ బాల్స్ వేస్తున్నారు. సో అది కొంచెం ఈజీగా అనిపించింది నాకు. అంటే మేబీ అది చేసే వాళ్ళు ఎవరైనా అది ఈజీనా అని చెప్పి మళ్ళీ నన్ను అనొద్దు. ఈజీ అంటే ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ లాగా అనిపించలేదు, ఓకే అనిపించింది. ఇప్పుడు అందరూ కామన్ థింగ్ అయిపోయింది కదా అది. కాకపోతే ఏంటంటే ఇది అంటే ప్రతి దాంట్లోనూ ఉంటుందని కాదు, ఓన్లీ ఈ బేబీ సెరమనీస్కి, నేమ్ రివీలింగ్ సెరమనీస్కి మాత్రమే ఉంటుంది. ఇదేంటంటే వేరే ఏమైనా చేస్తూ ఇది కూడా మీరు ఆ పేజ్లో ప్రమోట్ చేసుకుంటే మంచిగా అవుతుంది. ఇది కూడా తక్కువ ఇన్వెస్ట్మెంట్తో అయిపోతుంది అనిపించింది నాకు. దీంట్లో కూడా పెద్ద ఇన్వెస్ట్మెంట్ ఏమనిపించలేదు. నెక్స్ట్ ఫోటో పోలరైడ్ బొకేస్. ఇప్పుడు నేను ఇక్కడ రిఫరెన్స్ ఇమేజెస్ ప్రతిదానికి యాడ్ చేస్తాను. ఇది ఎట్లా అంటే బొకేస్ నార్మల్గా మనం ఫ్లవర్ బొకేస్ ఇస్తే అవి కొన్ని రోజులకి వాడిపోవచ్చు, ఏదైనా అవ్వచ్చు కదా. ఇది నాకు క్యూట్గా అనిపించింది. లైక్ ఇప్పుడు మీరు అది చూసుకుంటే ఆ ఫాయిల్స్ పేపర్స్ ఉన్నాయి కదా, అవి తీసుకోవాలి. నెక్స్ట్ ఒక చిన్న థర్మోకోల్ అది పెట్టడానికి గుచ్చడానికి తీసుకోవాలి, చిన్న బాక్స్ లాంటి థర్మోకోల్ది. ఆ తర్వాత దాని మీద ఫొటోస్ ఇప్పుడు మీషోలో చూస్తే పోలరైడ్స్ చాలా తక్కువకి వస్తున్నాయి, 100 రూపీస్కి 30-40 ఇట్లా వస్తున్నాయి. సో పోలరైడ్స్ తీసుకొని వాటికి ఇట్లా పిన్ చేసి మంచిగా క్రియేటివ్గా చేయొచ్చు. లైక్ బర్త్డేస్కి స్పెషల్ బొకేస్ లాగా చాలా స్పెషల్గా అనిపిస్తుంది. దాంట్లో యూజ్ చేసే లైట్స్, ఏవైతే స్ట్రింగ్ లైట్స్ ఉన్నాయో చాలా తక్కువకి వస్తున్నాయి. నేను మొన్న
మా యానివర్సరీ గురించి సర్చ్ చేసినప్పుడు అది చిన్నదే కదా 69 ఎంతో పడింది. సో ఇట్లా మీరు అవి కూడా ట్రై చేయొచ్చు. ఆ పాలెట్స్ మధ్యలో చాక్లెట్స్ పెట్టి, లేదంటే ఎట్లా కావాలంటే అట్లా దాన్ని కూడా మీరు మంచిగా ప్రమోట్ చేసుకోవచ్చు. ఏది కూడా ఇది వర్కౌట్ అవుతుందా అని ఆలోచించే వాళ్ళకి కాదు నేను అసలు చెప్పట్లేదు. ఇది వర్కౌట్ అవుతుంది, నేను చేస్తా అంటే లైక్ దిగుదాం, ఏమైంది, వర్కౌట్ అవుతుందా లేదా చూద్దాం అనే వాళ్ళకి చెప్తున్నాను. ప్రతిదీ కొంచెం నెగిటివ్ మైండ్స్ ఉంటాయి అన్నట్టు. ఇదేం వర్కౌట్ అవుతుందిలే, ఇదేం చేస్తాంలే, నెక్స్ట్ చూద్దాం అని చెప్పి 10 అయిపోతాయి. మీకు ఏది వర్కౌట్ అయినట్టు అనిపించదు, వీడియో బంద్ చేసి వెళ్ళిపోవడమే. సో నేను అట్లాంటి వాళ్ళకి కాదు చెప్పేది, మంచిగా వర్కౌట్ అవుతుంది అని పాజిటివ్ వేలో ఏదో ఒకటి చెయ్యాలి, నేను ఖచ్చితంగా స్టార్ట్ చేయాలి. ఇప్పుడు ఈ 10 చెప్పారు, ఈ 10లో ఏదో ఒకటి స్టార్ట్ చేద్దాము, ఏదైతే అది అయింది అని చెప్పి 0 ఇన్వెస్ట్మెంట్తో ఉన్నాయైనా స్టార్ట్ చేయండి, లైక్ ఖాళీగా ఉన్నప్పుడు. అంతేగాని ఏదో నేను ఇంట్లో కూర్చుంటే నాకు వచ్చేయాలి మనీ అనేలాగా అయితే నేను అస్సలు చెప్పట్లేదు, కష్టపడితేనే వస్తాయి. సో అది అయిపోయింది. అట్లాంటి టైప్ బొకేస్ లాంటివి గిఫ్టింగ్ పర్పస్లో చాలా ట్రెండ్ అవుతున్నాయి, అవి ఒకసారి ట్రై చేయండి. ఇట్లా బర్త్డే గిఫ్టింగ్ పర్పస్లో వచ్చేవి ఏవైనా సరే మీకు తక్కువ ప్రైజింగ్లో అనిపిస్తాయి, వీటికి రా మెటీరియల్ తక్కువ ఉంటాయి అంటే ప్రతిదీ కూడా మీరు ఒక గిఫ్ట్ లైక్ ఒక పేజ్ ఓపెన్ చేసి ఇట్లా గిఫ్ట్స్ పర్పస్ పేజ్ నేమ్ ఏదో ఒకటి పెట్టి దాంట్లో మీకు ఏ టైప్ ఆఫ్ ఏవి ట్రెండ్ అవుతున్నాయో అనిపిస్తున్నాయో, ఏవి తక్కువ ఇన్వెస్ట్మెంట్ అనిపిస్తున్నాయో అన్నీ ఇంట్రడ్యూస్ చేయండి. ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది, మనసు పెట్టి చేయండి. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి మీ అందరికీ తెలిసిందే, నేను ప్రీవియస్ వీడియో చేశాను కదా, ఇలా తాంజోర్ అండ్ కాలం డిజైన్స్, ఫ్యాబ్రిక్ పెయింటింగ్, ఇవి కొంచెం ఒక 4-5 వీడియోస్ చూస్తే, యూట్యూబ్ వీడియోస్ చూస్తే మీకు చాలా చూసి ప్రాక్టీస్ చేస్తే ఈజీగా వస్తాయి. దీనికి ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ కూడా అవసరం లేదు. నేను ప్రీవియస్ వీడియోలో చూస్తే 50 రూపీస్తో చేసింది ఉంది, 125 రూపీస్తో చేసింది ఉంది. సో ఇట్లా ఇవి కూడా ఒక గివ్ ట్రై లాగా ఇవ్వండి. మీరు 125 రూపీస్ పెట్టి చేశారనుకోండి, వాళ్ళ దగ్గర అట్లీస్ట్ 500 ఇవ్వరా అంటే, నేను లాస్ట్ వీడియోలో చేశాను కదా ఎలిఫెంట్స్ది, దానికి నేను ఛార్జ్ చేశాను. సో అది అసలు నాది కాదు, ఫస్ట్లో చేసింది నాది చెప్పాను కదా, మెటర్నిటీ ఫోటోషూట్కి నేను పే చేస్తానని చెప్పి, అది నాదే. మొన్న చేసింది అయితే నాది కాదు, నేను దానికి ఛార్జ్ చేశాను. సో అట్లా చేయాలి అనుకున్నప్పుడు అట్లాంటిది చేయొచ్చు. ఎందుకంటే ఇప్పుడు అవి బాగా ట్రెండ్ అవుతున్నాయి బయట. మగ్గం వర్క్కి ఎలాంటి ప్రైజెస్ అయితే ఉన్నాయో దానికి కూడా అలాంటి ప్రైజెస్ ఉంటాయి. మగ్గం వర్క్ ఎందుకుంటే అంత ప్రైజెస్ అంటే హ్యాండ్ మేడ్ కాబట్టి, అంటే హ్యూమన్ మేడ్ కాబట్టి, ఇది కూడా హ్యూమన్ మేడే కదా, దీది కూడా హ్యాండ్ మేడే కాబట్టి దీనికి కూడా అట్లాంటి ప్రైజెసే చెప్తున్నారు. సో ఇది ఒకసారి చూడండి, వర్కౌట్ అవుతుంది. మీ ఫ్యామిలీ వాళ్ళతో స్టార్ట్ చేయండి ఫస్ట్. లాస్ట్ అండ్ ఫైనల్ 10th మోస్ట్ ఇంపార్టెంట్ది. ఎవరైనా అందరికీ ఉంటుంది, కానీ ఏంటంటే ఆగిపోతూ ఉంటారు, వాళ్ళేమనుకుంటారో వీళ్ళేమనుకుంటారో అని చెప్పి. సో దట్ ఈస్ కాంటెంట్ క్రియేషన్ అంటే మీకు తెలుసుందో తెలియలేదో కానీ కాంటెంట్ క్రియేషన్స్కి ఇవాళ రేపట్లో చాలా 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 డిమాండ్ ఉంది. మీరు చూస్తే ఈరోజు మనం ఒక వీడియో చూసామంటే ఒక 5 months తర్వాత మళ్ళీ వాళ్ళే అంటే కన్సిస్టెన్సీ మెయింటైన్ చేసేవాళ్ళు వాళ్ళు ప్రమోషన్ వీడియోతో వస్తున్నారు. కాంటెంట్ క్రియేషన్ కూడా చేయొచ్చు. కాంటెంట్ క్రియేషన్ ఏం పెద్ద తప్పు కాదు. వన్ థింగ్, మీరు మ్యారీడ్ అయితే మీ హస్బెండ్ సపోర్ట్ చేస్తే ఖచ్చితంగా చేయండి. వాళ్ళు ఏమనుకుంటారు వీళ్ళు ఏమనుకుంటారు అస్సలు ఆలోచించకండి. ద వన్ అండ్ ఓన్లీ సపోర్ట్ మీ హస్బెండ్ దగ్గర నుంచి రావాలి. లేదు మీరు అన్మ్యారీడ్ అయితే మీ పేరెంట్స్కి చెప్పండి నేను చేస్తున్నా అని చెప్పి, వాళ్ళకి ఓకే అయితే మీరు చేయండి. మీరు ఏం తప్పు చేయట్లేదు. లైక్ ఫేస్ రివీల్ చేసే వీడియోస్ చేయాలని లేదు, ఫేస్ రివీల్ చేయకుండా కూడా వీడియోస్ చేయొచ్చు. సో ఇట్లాంటివి ఏవి పట్టించుకోకుండా ఎవరికైతే చేయాలి యూట్యూబ్ అని ఉందో ఖచ్చితంగా యూట్యూబ్ చేయండి. ఎందుకంటే మీరు మంచిగా చేసి మంచి కంటెంట్ ఇస్తున్నారు అంటే ఈరోజు కాకపోతే రేపైనా రికగ్నైజేషన్ వస్తుంది ఖచ్చితంగా. సో ట్రై చేయండి ఎవరైనా సరే. కాకపోతే ఏంటంటే నేను దీని మీద ఒక వీడియో చేస్తాను, నాకు అనిపించినవి చెప్తాను. నాకు ఈ 2 months జర్నీలో ఏమనిపించింది, అసలు యూట్యూబ్ జర్నీ ఏంటి నాది అని చెప్పి. నాకు ఎక్కడ నచ్చుతుంది అంటే జనాలు ఒక్కొక్క దగ్గర ఓకే మంచి కంటెంట్కి ఎడ్యుకేషనల్ కంటెంట్కి అట్రాక్ట్ అవుతున్నారు.
కొన్ని అన్నెసరీ కూడా చూస్తున్నారు. సో అలా అని మీరు ఏది పడితే అది చేసేస్తే చూసేస్తారు అని కాదు, ఏది పడితే ఆ వీడియో పెట్టేస్తే చూసేస్తారు అని కాదు. యూస్ఫుల్ కంటెంట్ చేయండి, మంచి కంటెంట్ చేయండి. లైక్ అందరూ చేస్తున్నారు కదా అని చెప్పి వాళ్ళ దారిలోనే వెళ్ళడం కాదు. అలా అని చెప్పి అందరూ చేసేది నేనేం చేస్తారు, ఇవన్నీ అందరూ చేస్తున్నారు కదా, ఇప్పుడు నేను 10 చెప్పాను, 10 ఆల్రెడీ చేస్తున్నారు కదా, ఏదైనా కొత్తగా చేద్దాం అనుకొని పప్పులో కాలేయద్దు. ఎందుకంటే ఇప్పుడు మీరు ఒకరు చేసేది ఒకరు చేయకూడదు అంటే ఈ ప్రపంచంలో అన్నీ ఒకటే ఉంటాయి, ఇంకో ప్రోడక్ట్ ఉండదు కదా. ఇప్పుడు ఏదైనా తీసుకోండి, పిల్లలు తినే చాక్లెట్స్ తీసుకోండి, ఒక చాక్లెట్ ఉంది, మళ్ళీ ఇంకో చాక్లెట్ ఎందుకు ప్రిపేర్ చేస్తున్నారు, ఎందుకు తయారు చేయాలి, ఆల్రెడీ చాక్లెట్ ఉంది కదా, ఇంకో చాక్లెట్ ఎవడుకుంటాడు అని చెప్పి తయారు చేయడం మానేస్తున్నారా, పబ్లిసిటీ చేయడం మానేస్తున్నారా? మానేయట్లేదు కదా. సో అదే ఇప్పుడు నేను మొన్న ఒక వీడియో చూసా, ఏమనంటే మన నటరాజ అప్సరా ఉన్నాయి కదా, ఈ రెండు మనం ఏమనుకుంటాం, కాంపిటీటర్స్ ఏమో అనుకుంటాం. తీరా చూస్తే వాళ్ళు ఏషియన్ అని చెప్పి ఏదో కంపెనీ సంథింగ్ నాకు తెలీదు, ఒకటి ఇద్దరు అంటే 2 బ్రాంచ్ లాగా క్రియేట్ చేశారు. అరే అంటే మనం ఇది తీసుకునే ఆప్షన్ 2, ఇప్పుడు ఏమైనా 2 ఉన్నాయనుకోండి, ఏది తీసుకోవాలనే ఆలోచన వస్తుంది కానీ తీసుకోవాలా లేదా అనే ఆలోచన రాదు. మీరు ఏదన్నా చూసుకోండి, ఒకటి ఉంటే ఇంకోటి ఖచ్చితంగా రేపటికి వస్తుంది, ఎల్లుండికి ఇంకోటి వస్తుంది, అవతలనాడు ఇంకోటి వస్తుంది. కానీ అన్నీ సక్సెస్ అవ్వాలని లేదు. సక్సెస్ అవ్వాలి అంటే కన్సిస్టెన్సీ ఉండాలి. కన్సిస్టెన్సీ పెట్టి చేయండి. ఇవన్నీ వేరే వాళ్ళు చేస్తున్నారు కదా, నేను చేస్తే వర్కౌట్ అవుతుందా అని అస్సలు ఆలోచించకండి. మీరు పెట్టే ఎఫర్ట్స్ వేరు, మీరు పెట్టే హార్డ్ వర్క్ వేరు, మీరు తీసుకొచ్చే అవుట్పుట్ వేరు. సో మీరు వేరే వాళ్ళతో పోల్చుకోకండి. యు ఆర్ యూనిక్. మీరు చేసే పని కూడా యూనిక్గా ఉంటుంది. సో ఈ కాంటెంట్ క్రియేషన్ కూడా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా నేర్చుకోండి. లైక్ నేర్చుకోవడం ఏం లేదు, వీడియో మీరు ఒక 1 day or 2 days 3 days 1 week 1 month టైం తీసుకొని ఆలోచించండి. లైక్ నాకు ఏం వచ్చు, నేనేం క్రియేట్ చేయగలను, నేనేం పబ్లిక్లో నేనేం చూపించగలను, లైక్ నా టాలెంట్ని ఏం చూపించగలను అని చెప్పి ఆలోచించండి. నెంబర్ ఆఫ్ ఐడియాస్ వస్తాయి, చాలా థింగ్స్ కూడా ఉన్నాయి. ఏ కంటెంట్ చేస్తే ఏది మంచిగా వెళ్తుంది, అలానే మీకు ఏదో రాని దాన్ని దీంట్లో వచ్చినట్టు ప్రొజెక్ట్ చేసుకోవడానికి మాత్రం ట్రై చేయొద్దు. మీకు వచ్చింది చెప్పండి, రాని దాన్ని ట్రై చేసి దాన్ని ప్రొజెక్ట్ చేసుకుందామని చేస్తే మీకు ఎన్ని రోజులు అది వర్కౌట్ అవుతుంది, మిక్స్డ్ కంటెంట్ చేయొద్దు యూట్యూబ్లో ఎప్పుడు కూడా. మీరు ఏదైతే ఫస్ట్ నుంచి చేస్తున్నారో దాని మీదనే వెళ్ళండి. లైక్ దాని మీదనే వెళ్తే మంచిగా రీచ్ ఇవన్నీ కూడా వస్తాయి. సో నాకంతా తెలియకపోవచ్చు, ఎందుకంటే నేను మొన్ననే కాంటెంట్ క్రియేషన్ చేశాను. ఇది కూడా నార్మల్గా నా బిజినెస్ పర్పస్ చేశాను తప్ప వేరే ఉద్దేశంతో చేయలేదు. మేబీ వర్కౌట్ అయితే మంచిదే, వర్కౌట్ అవ్వదు అని కూడా చెప్పట్లేదు. నేను నాకు స్టార్ట్ చేసే ముందు నాకు బిజినెస్ ప్రమోట్ చేసుకోవాలి అనే ఉద్దేశంతో స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేసిన తర్వాత సబ్స్క్రైబర్స్ వచ్చి నాకు పర్సనల్గా మెసేజెస్ చేసి కామెంట్స్ చేసి అక్క ఇదక్క అది ఇది ఎలా చేయాలి, అది ఎలా చేయాలి, మేము కూడా ఇట్లా అనుకుంటున్నాం, అది ఎట్లా అని చెప్పి ప్రతి ఒక్కరు ఇట్లా షవర్ చేస్తుంటేలా నాకు అనిపించింది, ఓకే వాళ్ళ కోసం చేయాలి ఏదో ఒకటి అని చెప్పి. సో నెక్స్ట్ కూడా నేను ఏదైతే కంటెంట్ ఇస్తున్నానో ఆ కంటెంట్లో ఖచ్చితంగా ఇది ఎప్పటికీ మర్చిపోను. నేను ఎప్పటి వరకు వీడియోస్ చేస్తే అప్పటి వరకు కూడా ఎవరైతే ఇట్లా నా సబ్స్క్రైబర్స్ ఉన్నారో వాళ్ళకి యూస్ఫుల్ అయ్యేలాగా, వాళ్ళు ముందుకు వెళ్ళేలాగా ఏదో ఒకటి గైడ్ చేస్తూనే ఉంటాను. అవి చూడకపోని నాకు అనవసరం. అది ఏంటంటే అది నాకు యూస్ఫుల్ అనిపించింది, అది యూస్ఫుల్గా ఉంది అంటే ఖచ్చితంగా చేస్తాను. అది ట్రెండ్ అయ్యే థింకే చేస్తానని నేను చెప్పట్లేదు. సో ఇక్కడి వరకు ఈ వీడియో చూసారంటే మీకు యూస్ఫుల్ అనిపించే ఉంటుంది అనుకుంటున్నాను. సో వెళ్ళే ముందు ఒకవేళ మీరు కొత్తగా ఛానల్ని చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇన్ఫర్మేషన్ అంతా నేను గ్యాదర్ చేసి ఇట్లా మొత్తం అంతా పిక్స్ అవన్నీ గ్యాదర్ చేసి ఇవన్నీ చేయడానికి నాకు 1 week టైం పట్టింది. సో మంచి వీడియో చేద్దాము అని ఇదంతా కూడా ఈ రీసెర్చ్ అంతా కూడా చేశాను. చెప్పాను కదా నేను తెలుసుకొని చేశానని చెప్పి. కొంతమంది ఈ రెజిన్ ఆర్ట్స్ కానీ వీళ్ళతో నాకు కనెక్షన్ ఉండి మాట్లాడి వీళ్ళ ఫీడ్బ్యాక్ తీసుకొని చేశాను అన్నట్టు. సో ఈ వీడియో ఇక్కడితో ఇంతే, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.